يا نفس إن لم تظفري لا تجزعي. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఇన్నల్ హమ్దులిల్లాహి నహ్మదుహు వనస్తఈనుహు మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వమన్ యద్లిలిల్లాహు ఫలా హాదియ లహు వఅష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వఅష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహు. అమ్మా బాద్. అనంత కరుణామయుడు అపార కృపాసాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. నేడు మనం చెప్పుకోబోతున్న విషయం ఏమిటంటే, ప్రపంచంలో ప్రతిదీ అల్లాహ్ ఇష్టం వలె జరుగుతుందా? చాలామంది ఇలా అంటారు, ఈ ప్రపంచంలో ప్రతిదీ అల్లాహ్ ఇష్టం వలనే జరుగుతోంది అని అంటుంటారు. అది అల్లాహ్ ఇష్టంతో జరగడం లేదు. ప్రపంచంలో జరిగే ప్రతిదీ అల్లాహ్ యొక్క అనుమతితో జరుగుతోంది. ప్రవక్తలు చంపబడడం అనేది అల్లాహ్ సంకల్పం కాదు. అది అల్లాహ్కు ఇష్టం లేదు. ప్రజలు చెడు పనులలో దౌర్జన్యాల్లో మునిగిపోవాలన్నది కూడా ఆయన సంకల్పం కాదు. అవును, దీనికి అనుమతి ఉంది. కానీ మిమ్మల్ని మరణానంతర జీవితంలో ప్రళయ దినాన పట్టుకుంటాను అని అల్లాహ్ అంటున్నాడు. ఒకవేళ మీరు నా ప్రవక్తలను అనుసరిస్తూ సన్మార్గం అవలంబించి అల్లాహ్ చెప్పిన విధంగా నడుచుకుంటే వారికి స్వర్గాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. అజాన్ అల్లాహ్ యొక్క పిలుపు ఇవ్వబడింది. ఒకవేళ మీరు నమాజు చేయలేదని భూమి మిమ్మల్ని తనలోకి లాక్కోబడదు. ఎప్పుడైతే అజాన్ ఇవ్వబడిందో ఆటోమేటిక్గా మీరు మస్జిద్కు అయినా వెళ్తారు, లేకపోతే వేరే ఏదైనా ఇతర పనులకు వెళ్తారు. అందుకు మీకు ఆ స్వేచ్ఛ ఇవ్వబడింది. ఇన్నా హదైనాహు సబీల్ ఇమ్మా షాకిరం వ ఇమ్మా కఫూరా. మేము మార్గదర్శక మార్గాన్ని స్పష్టం చేశాము. మీరు కృతజ్ఞతతో ఉంటారో లేదా కృతజ్ఞత లేకుండా ఉంటారో అనేది మీ ఇష్టాయిష్టాలపై వదిలిపెట్టడం జరిగింది. ప్రజలు ఇలా అంటుంటారు, ప్రపంచంలో జరిగే ప్రతిదీ అల్లాహ్ సంకల్పం వల్లే జరుగుతుందని అంటారు. దీనికి సంబంధించి సూరా అజ్-జుమర్లో ఒక ఆయత్ ఇలా అంటోంది. అల్లాహ్ ఖురాన్లో సూరా అజ్-జుమర్ 7వ వచనంలో ఇలా అంటున్నాడు, ఇన్ తక్ఫురు ఫ ఇన్నల్లాహ గనియ్యున్ అన్హుం. ఒకవేళ మీరు అల్లాహ్కు కృతజ్ఞత చూపకుండా ఉంటే తెలుసుకోండి, దానివల్ల అల్లాహ్కు కలిగే నష్టమేదీ లేదు. అలాగే మీరు ప్రార్థన నమాజ్ను చేయకపోతే అల్లాహ్కు ఏమీ నష్టం లేదు. పోండి, చేయకపోయినా మీకే నష్టం. కానీ దాని అర్థం మీరు ఏమి చేసినా అల్లాహ్కు పట్టింపు లేదని అర్థం కాదు. అల్లాహ్ మిమ్మల్ని పట్టించుకోడని అర్థం కాదు. వలా యర్దా లి ఇబాదిహిల్ కుఫ్ర్. కానీ మీరు కృతజ్ఞత చూపకుండా వ్యవహరించడం అనేది అల్లాహ్ ఎప్పటికీ అంగీకరించడు. దీనివల్ల మీరు ప్రపంచంలో పట్టుబడరు. ఎందుకంటే అల్లాహ్ మీకు ఈ ప్రపంచంలో స్వేచ్ఛను ఇచ్చాడు. కానీ అతను సంతృప్తి మాత్రం చెందడు. ఖచ్చితంగా ప్రళయ దినాన మిమ్మల్ని పట్టుకుంటాడు. వైన్ తష్కురు. ఒకవేళ మీరు కృతజ్ఞతా వైఖరిని అవలంబించుకుంటే యర్దాహులకుం. మీరు ఆయనకు విధేయులుగా ఉండటం ఆయనకు సంతోషాన్నిస్తుంది. వలా తజిర్వాజిలకుం ఇజ్రా ఉక్రా. గుర్తుంచుకోండి, తీర్పు దినాన ఏ ఒక్క ఆత్మ, ఏ మనిషి కూడా ఇతరుల పాపాల భారాన్ని మోయడు. ప్రతి ఒక్కరూ తమ తమ భారాన్ని తామే మోయాలి. సుమ్మ ఇలా రబ్బికుం మర్జియుకుం. మళ్ళీ తిరిగి మీరు మీ ప్రభువు అల్లాహ్ వైపునకు తిరిగి వెళ్ళాలి. ఫయునబ్బియుకుం బిమా కుంతుం తఅమలూన్. అప్పుడు మీరు ప్రపంచంలో ఏమి చేసేవారో అల్లాహ్ మీకు తెలియజేస్తాడు. ఇన్నహు అలీముం బిదాతిస్ సుదూర్. మరియు అల్లాహ్ చాలా జ్ఞానవంతుడు, మీ హృదయాల రహస్యాలను సైతం తెలిసినవాడు. ఈ ప్రపంచంలో మీరు మీ గడ్డంతో లేదా తలపాగాలతో ప్రజలను మోసం చేయవచ్చు, కానీ విశ్వప్రభు అయిన అల్లాహ్ని మాత్రం మోసం చేయలేరు. ఆ మనిషి రూపం ఎంత ప్రకాశవంతంగా ఉందో అని అంటారు. రూపం అందంగా ఉంది. అందంతో ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారని ఎలా డిసైడ్ చేయగలరు? ముఖం చూసి ఎవరు నిర్ణయించగలరు? ఒక ఫిర్కా అంటే ఒక వర్గానికి చెందిన ఆలిం ఉన్నారు. అతని సొంత వర్గం వారు ఇలా చెబుతున్నారు, ఆహా, అతని ముఖం నుంచి నూర్
కళ వెల్లివిరుస్తోందండి అని అంటారు. కానీ వేరే వర్గం వాళ్ళని చూస్తే నరకంతో శపించబడ్డారని అంటారు. ఇది కూడా సొంత వర్గం వారే అంటున్నారు. ఇదేం ఇతర మతం వారో ఇతర వర్గాల వారో కాదు, ముస్లింలే ఇలా అంటున్నారు చెప్తున్నారు కదండి. కనుక సొంత వర్గం వారి మీద కళ మరియు మంచివారు, ఇతరులకు శాపం తగిలిన వారు అంటున్నారే, అలాంటప్పుడు ఇలా అంటున్న వర్గం వారు కూడా కోట్లాది మంది దృష్టిలో శపించబడిన వారు అయి ఉంటారు. కాబట్టి మనిషి ఆకారంలో మనిషిని ఎటువంటి వాడో నిర్ధారించలేము. మానవులను స్వయంగా సృష్టించే సామర్థ్యం ఉన్నప్పుడే మనిషి యొక్క సామర్థ్యాన్ని మనం నిర్ధారించవచ్చు. కానీ అది అల్లాహ్కి మాత్రమే ఉంది. కాబట్టి గుర్తుంచుకోండి, సమస్య విధికి సంబంధించినది. ఆ విషయాలు మీ నియంత్రణలో లేవు. అల్లాహ్ మీ అధీనంలో ఉన్న వాటితో మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. నా రూపాన్ని లేదా నా తల్లిదండ్రులను ఎంచుకునే అధికారం నాకు లేదు. కనుక ప్రళయ దినాన నువ్వు ఎవరి కడుపులో ఎందుకు పుట్టావు అని అల్లాహ్ ప్రశ్నించడు. కేవలం మిమ్మల్ని మంచి పనులను చేయాలని, చెడుల నుండి వెలగాలని ఆదేశించబడింది. దాన్నే ప్రశ్నించబడుతుంది. ఇంకా ప్రళయ దినాన మన జీవన విధానం మంచిని ఆదేశించే మరియు చెడి నుండి వారించే విధంగా జీవితం గడిపామా లేదా అని ప్రశ్నించడం జరుగుతుంది. అల్లాహ్ ఇంకా ఖురాన్లో వారితో ఇలా సెలవిస్తాడు, ఈ నరక యాతనలు అనుభవించండి. జాలిక బిమా ఖుద్దమత్ ఐదీకుం, ఇవన్నీ మీ చేజేతులా చేసుకున్న కర్మలే, ఇవన్నీ మీరు చేసుకున్నవే ఇప్పుడు మీ ముందు ఉన్నాయి. ఈ కర్మలు అన్నీ మీవే. వ అన్నల్లాహ లైస బిదుల్లామిల్ లిల్ అబీద్, మరియు అల్లాహ్ తన దాసులకు ఎన్నటికీ అన్యాయం చేయడు. ఒకవేళ అల్లాహ్ ఎవరినైతే తీర్పు దినాన పట్టుకుంటాడో అల్లాహ్ అతనికి ఈ లోకంలో పూర్తి స్వేచ్ఛను ఇస్తాడు. ప్రవక్తల ద్వారా మరియు వారికి దైవ గ్రంథాలను పంపి సత్యాన్ని మరియు అసత్యాన్ని సిలబస్ రూపంలో స్పష్టంగా తెలియజేసిన వాడు అల్లాహ్యే. ఇప్పుడు మీరు దేన్ని, సత్యాన్నా అసత్యాన్నా అంగీకరిస్తున్నారన్నది అది మీ నిర్ణయం మీద అల్లాహ్ వదిలిపెట్టాడు. కనుక చివరగా నేను ప్రార్థిస్తున్నది ఏమనగా, ఓ అల్లాహ్, ప్రతి మానవుడికి సన్మార్గవలంబన బుద్ధిని ప్రసాదించు మరియు ఇహలోకంలోనూ పరలోకంలోనూ విజయాన్ని ప్రసాదించు. యా అల్లాహ్, మేము చేసిన పాపాలను మన్నించు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాతు వస్సలాం అలా రసూలిహిల్ కరీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.